హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ భాగవత సప్తాహంలో చివరి ఘట్టము శ్రీకృష్ణ రుక్మిణిల కళ్యాణము. చాలామంది దేవుళ్ళకి జరిగే కళ్యాణాలలో సీతారాముల కళ్యాణము, గోదాదేవి కళ్యాణము, అలాగే పద్మావతి అమ్మవార్ల కళ్యాణంను చాలామంది చూసి ఉంటారు. ఈ శ్రీకృష్ణ రుక్మిణిల కళ్యాణం అయితే చాలా అరుదుగా చూస్తుంటాము. రుక్మిణి కళ్యాణము వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ చూస్తే చాలా మంచి. ఈ కళ్యాణము విన్నా కానీ చూసినా కానీ వివాహం కానీ పిల్లలకి వివాహం జరుగుతుంది. నేను ఇలా రుక్మిణి కళ్యాణం చూడటం అయితే మొదటిసారి అండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళలో ఎంతమంది రుక్మిణి కళ్యాణము మొదటిసారి చూసిన వాళ్ళు కానీ చాలా సార్లు చూసిన వాళ్ళు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీకృష్ణ రుక్మిణిల కళ్యాణము కుకట్పల్లిలోని ఇనగంటి ప్రసాదరావు గారి ఇంట్లో జరిగింది. భగవతః శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే వరాయ గోపాలకృష్ణ భగవానికి హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. గర్భ మహారాజు యొక్క పౌత్రి మనవరాలైనటువంటి భీష్మక మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి రుక్మిణీదేవికి ఎవరితో వివాహం జరుగుతూ ఉన్నది, వారి యొక్క వంశాన్నంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు. కన్యాదాన సమయే గోపాలకృష్ణ భగవానికి జై బోలో గోపాలకృష్ణ భగవానికి జై. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధానా శివాభ్యాం వరదా భవంతు. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధానా. గోపాలకృష్ణ భగవానికి రాజా రామచంద్ర భగవానికి జై. ఓ పర్వత ఇవా విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ట యరాష్ట్రముధారయ అభితిష్టభృతం యతః సహస్రప్రతీధరత్ ధ్రువం ద్రవేణ హవిషాః దీనాన్నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్య గౌరీ పూజం చ కరిష్యే. ఇంతవరకు కూడా మనం పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తాన్ని చేసుకుని వారి యొక్క కళ్యాణ కైంకర్యార్థం మాంగళ్య పూజన చేసుకుంటూ ఉన్నాం. భాగవతంలో మాంగళ్యం యొక్క గొప్పతనాన్ని చెప్పినారు. 7 రోజులుగా ప్రసాదరావు గారి ఇంట్లో భాగవతం జరుగుతూ ఉన్నది. శ్రీమద్ భాగవత శ్రవణం చేసినారు భక్తిపూర్వకంగా. అయితే క్షీరసాగర మథనం అనేటటువంటి ఘట్టం మనం చెప్పుకున్నాం. అయితే క్షీరసాగర మథనం అనేటటువంటి దాని లోపల హాలాహలం బయటికి వచ్చినది. విషము బయటికి రాగా ఆ వచ్చినటువంటి ఏదైతే హాలాహలం ఉన్నదో దాన్ని స్వీకరించమంటూ మహాదేవుడైనటువంటి శంకరుని దగ్గరికి వెళ్ళారు. హరా శంకర, యొక్క హాలాహలాన్ని విషాన్ని మీరే స్వీకరించాలన్నారు. మరి ఎవరిని అడగాలి? దానికి భార్య అయినటువంటి పార్వతీదేవిని అడుగుతూ ఉన్నాడు. ఏమంటుంది భార్య? ఎవరైనా విషం స్వీకరించమంటారా? కానీ పార్వతీదేవి స్వీకరించమన్నది. ఎందుకోసమని తాను మాట అంటుంది. అక్కడ తాను తీసుకునేటటువంటి విషయం అని తెలుసు.
ఈ యొక్క భగవంతుడి యొక్క వివాహ మహోత్సవంలో ఉన్నటువంటి ఈ యొక్క మంగళ సూత్రం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోపాలకృష్ణ భగవానికి విద్య గౌరీయై నమః మాంగళ్య గౌరీయై నమః ధ్యాత్వా ధ్యానం ఆవాహనాత్యక్షదాం సమర్పయామి ఆసనాత్యక్షదాం సమర్పయామి నమస్కరోమి పుష్పాణి సమర్పయామి ధూపం భావయామి. గోపాలకృష్ణ భగవానికి నోము పైన నామాలు గల్లవాడ అల్లాని నోము పైన నామాలు గల్లవాడ అల్లాని నోము పైన నామాలు గల్లవాడ అల్లాని నోము పైన నామాలు గల్లవాడ చాలా కేటము పైన మలిపించమున్నవాడ మలిపించమున్నవాడ వజ్రాల కేటము పైన మలిపించమున్నవాడ వజ్రాల మలిపించమున్నవాడ గోపికలే మన్నారు రేపల్లి గోపికలే మన్నారు గోపికలే మన్నారు రేపల్లి గోపికలే మన్నారు గోపికలే మన్నారు రేపల్లి గోపికలే మన్నారు గోపికలే మన్నారు రేపల్లి గోపికలే మన్నారు. నామాలు గల్లవాడ అల్లాని నోము పైన నామాలు గల్లవాడ అల్లాని నోము పైన నామాలు గల్లవాడ అల్లాని నోము పైన నామాలు గల్లవాడ చెప్పుకున్నాం మాంగళ్యం అనేటటువంటిది భర్తను రక్షించేది కానీ మరి ఇక్కడ లోకాన్ని రక్షించేందుకు ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేయండి. గోపాలకృష్ణ భగవానికి అందరూ చెప్పండి. తంతు నాడీన లోక రక్షణ హేతున కంఠే బద్నామి సుభగే మమ జీవ శరదాం శతమో. గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవాన్ గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవానికి కృష్ణ భగవానికి శ్రీకృష్ణ భగవానికి. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధా యశో యజ్ఞస్య దక్షిణ ప్రజామేకామః సమృద్ధ్యతాం. గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవానికి రుక్మిణీ కృష్ణ భగవానికి కళ్యాణ కృష్ణ భగవానికి. పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి చంద్రమావా అపాం పుష్పో పుష్పవాన్ ప్రజావాన్. మనసు
కళ్యాణమే గోవిందల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే గోవిందల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల రంగులతో పొదిగిన రంగులతో పొదిగిన వస్త్రాలు హారతులకు వెన్నెల ఈ వనితలందరికీ చిరట వెన్నెలు వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల పసుపు చూపులన్నీ వెన్నెల వెన్నెల పసుపు చూపులన్నీ వెన్నెల వెన్నెల అయ్యవరుణ చూపులు వెన్నెల వెన్నెల అయ్యవరుణ చూపులు వెన్నెల వెన్నెల అలగలిసి నీ వేళ వెన్నెల వెన్నెల అలగలిసి నీ వేళ వెన్నెల వెన్నెల పండుగ మనము వెన్నెల కలిసి వెళ్ళి చూసొద్దాం వెన్నెల వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణ రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల జై బోలో గోపాలకృష్ణ భగవానికి జై జై బోలో శ్రీకృష్ణ భగవానికి జై అత్యంత అనుకూల్యత శ్రీ భాగవత సప్తాహంలో చివరి ఘట్టమైన శ్రీకృష్ణ రుక్మిణిల కళ్యాణం చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.